హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నా ఛానల్ చూసి వాళ్ళు లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. చాలా మంచి మంచి విషయాలు చెప్తాను. చెవు ఒక్కొక్కసారి సాగిపోతూ ఉంటుంది. మన చెవు సాగకుండా ఉండాలంటే చూస్తున్నారు కదా, మన చెవి ప్రతి ఒక్కరికి లేడీస్ కన్నా వాళ్ళకి సాగిపోతూ ఉంటాయి. ఎందుకంటే పెద్ద పెద్ద చెవులీలు పెట్టుకుంటాం కదండి. సో అటువంటి వాళ్ళందరూ కూడా ఈ చిన్న చిన్న టిప్స్ ఫాలో అవ్వండి. అట్ ద సేమ్ టైం చెవు అన్నదే సాగిపోదండి. ఎందుకంటే నేను కూడా ఆల్రెడీ ప్రతి వీడియోలో మీకు చూపిస్తున్నాను. నేను చాలా పెద్ద పెద్ద చెవులీలు పెట్టుకుంటున్నాను. అయినా చెవురంధ్రం చాలా చిన్నగా ఉంది. చూస్తున్నారు కదా, చాలా పెద్ద పెద్ద చెవులీలు అండి. అయినా చెవురంధ్రం అన్నది సాగదండి. సో ప్రతి ఒక్కళ్ళనండి. అండ్ స్టీల్ బుట్టల కింద వస్తున్నాయి కదండి. సో అవి కూడా ఎక్కువ పెట్టుకుంటూ ఉంటారు. చూస్తున్నారు కదా, ఆ బుట్టలు కూడా పెట్టుకుంటూ ఉంటారు. చెవు కూడా పుండు పడకుండా ఉంటుందండి. అట్ ద సేమ్ టైం ఏంటంటే మరి చాలామందికి ఏంటంటే చెవు అన్నదే పుండు పడిపోతుందండి. ఆ చెవు కూడా పుండు పడిపోకుండా ఉంటుందండి. మనకి చెవు కూడా పుండు పడిపోయి ఇబ్బంది పడుతూ ఉంటారు. ఆ ఇబ్బంది కూడా లేకుండా ఉంటుందండి. అండ్ ఏంటంటే కోల్గేట్ తెలుసు కదా మీకు, ఆ కోల్గేట్ అన్నది మన చెవుకి పెట్టుకోవాలండి హోల్ ఉన్న చోట. సో రెండోది ఇంకోటి ఏంటంటే బ్యాంగిల్స్, రాళ్ళ బ్యాంగిల్స్ తెలుసు కదా, ప్రతి ఒక్కరికి స్టోన్స్ అన్నవి ఊడిపోతూ ఉంటాయి కదండి. ఆ ఊడిపోకుండా ఉండాలంటే ఒక 10 నిమిషాలు మన ఫ్రిడ్జ్లో పెట్టుకుని మన చేతికి వేసుకున్నామంటే, వేసుకునే ముందు గాజులు అన్నవి మనకి స్టోన్స్ అవి ఊడిపోకుండా ఉంటాయి. ఇంకొకటి ఏంటంటే ఆమ్దం తెలుసు కదా, ప్రతి ఒక్కరు క్లాస్టర్ ఆయిల్ అంటారు. ఆమ్దాన్ని మన కనురెప్పలు చాలామంది పలచగా ఉంటాయండి కనురెప్పలు అన్నవి. సో అటువంటి వాళ్ళందరికీ కనురెప్పలు బొత్తిగా అయ్యి బ్లాక్గా అవుతాయండి. మన కనురెప్పలు అన్నది దానికి ఆమ్దానికి మన కళ్ళరెప్పలకు కట్టించామంటే ఓన్లీ విత్ ఆమ్దమేనండి. చూస్తున్నారు కదా, క్లస్టర్ ఆయిల్ అంటారు ఇంగ్లీష్లో అయితే. చూస్తున్నారు కదా, అలా కళ్ళరెప్పలకి నైట్ టైం పెట్టుకుని మార్నింగ్ వాష్ చేసుకున్నామంటే, ఫేస్ వాష్ చేసుకున్నామంటే అలాగా కనీసం 1 మంత్ చేయండి. మీ కళ్ళరెప్పలు అన్నది బాగుంటాయండి. ఇంకొకటి ఏంటంటే వాటర్ తెలుసు కదా, వైట్ టోన్ చాలా బాగుంటుందండి. అండ్ ఫేస్ అంతా కూడా మనం 24 అవర్స్ ఎక్కడికైనా మనం ఫంక్షన్కి ఎక్కడికైనా వెళ్ళినప్పుడు అంటే 24 అవర్స్ అలాగే ఉండాలంటే, మన ఫేస్ అంతా ట్యాన్ రాకుండా ఉండాలంటే వైట్ టోన్ పౌడర్ వాడండి, చాలా బాగుంటుందండి. ఇంకొకటి ఏంటంటే కాజల్, ప్రతి ఒక్కరికి తెలుసు కదండి, కాజల్ మనం కాటిక అంటారు కదండి, అది కన్నుకి అంతా కూడా అవ్వకుండా ఉండాలంటే మామూలు కాటిక అయితే మన కళ్ళు నిండా అయిపోద్దండి. అది కాజల్ అయితే సో అంటుకోకుండా ఉంటుంది. మన కాటికి పెట్టుకుంటే కూడా చాలామంది ఏంటంటే కన్నురెప్పలకు అంటుకోకుండా ఉంటుందండి. అండ్ ఇంకొకటి ఏంటంటే పగిలిపోయిన గాజులు ఉంటాయి కదా, మనం పక్కన పడేస్తాం. అలాంటి పగిలిపోయిన గాజులు మనం అట్ల పేనం ఉంటుంది కదండి, మనం పొయ్యి మీద అట్ల పేనము, ఆ పొయ్యి మీద అట్ల పేనము మనం గాజులన్నీ ఒక్కొక్కటి పేర్చండి. మనము ఒక 10 నిమిషాలు ఉంచాలండి అట్ల పెనం మీద. అలా అప్పుడు గాజులు అనేవి పగిలిని ఎదుర్కొంటుంది. ఇంకోటి ఏంటంటే టమాటా అండి. టమాటా తెలియని వాళ్ళు ఎవ్వరూ ఉండరు. టమాటా చాలా యూజ్ఫుల్ ఉంటుందండి. మనం ఫేస్ అంతా వైట్ రావడానికి మనం టమాటాని ముక్కల కింద కట్ చేసుకున్నాండి మన ఫేస్ మీద పంచదార పెట్టుకుని రబ్ చేసుకున్నారంటే ఫేస్ గ్లోయింగ్గా ఉంటుంది. టమాటా అయిపోయాకండి నిమ్మకాయ తెలియని వాళ్ళు అంటూ ఎవ్వరూ ఉండరండి. నిమ్మకాయ చాలా బాగా యూజ్ అవుతుందండి. మన హెల్త్కే కాదు, మనం ఎక్కడికైనా వెళ్ళినప్పుడు బయటికి వెళ్ళి ఇంటికి వచ్చినప్పుడు కండి నిమ్మకాయ నీళ్ళు తాగినా బాగుంటుందండి. మనకి హెల్తీగా అనిపిస్తుంది. ఎందుకంటే అంత బాగుంటుందండి. నిమ్మకాయ చాలా యూజ్ఫుల్ అవుతుందండి. అండ్ మన తలకి కూడా నిమ్మకాయ చెక్క రబ్ చేసుకోవాలండి. రబ్ చేసుకోవడం వల్ల నిమ్మకాయ చెక్కను పోసి రబ్ చేయడం వల్ల మనకి చుండ్రు అన్నది పోద్దండి. మన ఫేస్కి కూడా బాగా యూజ్ అవుతుందండి. అండ్ పసుపు అండ్ నిమ్మరసం కలిపి మన ఫేస్ అంతా అప్లై చేసుకున్నామంటే ఫేస్ అన్నది చాలా బాగుంటుందండి. గ్లోయింగ్గా ఉంటుందండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ నిమ్మకాయ చాలా, అంటే నిమ్మకాయ పులుపు కదా, మన ఫేస్ మీద ఉన్న బ్లాక్ సర్కిల్ అంతా